అనుదీప్ దురిశెట్టి గారు అసలు ఇతని స్టోరీ ఏంటి? నేను చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ని కలిశాను, మన తెలుగు వారిని కలిశాను, ఆఫీసర్స్ని కూడా కలిశాను. అనుదీప్ దురిశెట్టి గారు ఇస్ సంథింగ్ డిఫరెంట్. చాలామంది యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ పెట్టి చెప్తా ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు కదా. వాళ్ళందరికంటే కూడా గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్, ప్రతి మనిషికి ఎలా విలువ ఇయ్యాలో అతనికి తెలుసు. ఇప్పటికీ కూడా ఆ రికార్డ్ ఎవరు టచ్ చేయలేకపోతున్నారు, దరిదాపులు కూడా వెళ్ళట్లా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే పర్సన్ గురించి నేను యాక్చువల్లీ ఐ మేడ్ హిమ్ పర్సనల్లీ. సో చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ నేను కలిశానండి నా జీవితంలో. కానీ ఈ ఎవరైతే ప్రజెంట్ మన హైదరాబాద్ కలెక్టర్ యాక్చువల్లీ ఇంకా ఇక్కడ ఉన్నాడా లేకపోతే త్వరలో ట్రాన్స్ఫర్ అవుతారేమో అని వినిపిస్తూ ఉంది. ఎనీవే, సో మనం మాట్లాడుకుంటుంది అనుదీప్ దురిశెట్టి గారు. అసలు ఇతని స్టోరీ ఏంటి, ఎలా తన కెరియర్ని స్టార్ట్ చేశాడు, అండ్ ఏ విధంగా తను కాంట్రిబ్యూషన్ ఉంటుంది, అండ్ అట్ ది సేమ్ టైం అంటే తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండి యూపీఎస్సీ ఎలా క్రాక్ చేశాడు. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ స్టోరీ అంతా మాట్లాడుకునే ముందు ఒక విషయం చెప్పాలండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. సో నేను చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ని కలిశాను, మన తెలుగు వారిని కలిశాను, తర్వాత అట్ ది సేమ్ టైం సో అంటే హిందీ యూపీఎస్సీ రాసి నార్త్ సైడ్ వాళ్ళు ర్యాంకర్స్ యూపీఎస్సీ ర్యాంకర్స్ని కలిశాను, ఆఫీసర్స్ని కూడా కలిశాను, సర్వింగ్ ఆఫీసర్ని కూడా కలిశాను. కానీ అనుదీప్ దురిశెట్టి గారు ఇస్ సంథింగ్ డిఫరెంట్. అంటే ఒక గర్వం, చాలా గ్రౌండ్ టు ఎత్తుంటాడు. ఎంత గ్రౌండ్ టు ఎత్తుంటాడంటే, అంటే నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఏదో చేస్తూ ఉంటారు కదా. వాళ్ళందరికంటే కూడా గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్, ప్రతి మనిషికి ఎలా విలువ ఇయ్యాలో అతనికి తెలుసు. అతను నీకున్న హోదాను బట్టో, నీకున్న పరపతిని బట్టో, లేకపోతే నువ్వేదో అని కాదు, కానీ ఒక మనిషిగా గౌరవిస్తాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అతను రాసిన బుక్ ఉంది యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, దాని గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు ఎందుకు అంత గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పి అనుదీప్ దురిశెట్టి గారి గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడుతున్నాను అనేది. సో మీకు వీడియో చివరి వరకు చూడండి, మీకు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ బీటెక్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో సో రాజస్థాన్లో చదివాడు. సో చదువుతుండగానే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది గూగుల్లో. వచ్చిన తర్వాత అప్పట్లో గూగుల్లో జాబ్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. 2011లో జాబ్ వచ్చింది. సో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చారు, సో హీ కుడెంట్ క్లియర్. సెకండ్ అటెంప్ట్లో ఆల్ ఇండియా ర్యాంక్ 790 వచ్చింది. 2013లో ర్యాంక్ వచ్చింది. మళ్ళీ అగైన్ ఐఆర్ఎస్ ఆఫీసర్కి అతనికి జాబ్ వచ్చింది అనుదీప్ దురిశెట్టి సార్కి. అండ్ 2014, 2015లో అటెంప్ట్స్ ఇచ్చాడు, బట్ హీ కుడెంట్ క్లియర్. అగైన్ 2017లో ఇప్పటికీ కూడా ఆ రికార్డ్ ఎవరు టచ్ చేయలేకపోతున్నారు, దరిదాపులు కూడా వెళ్ళట్లా. 1126 మార్క్స్ వచ్చాయండి. ఇప్పటి వరకు దరిదాపుల్లో కూడా ఎవరు లేరు, రికార్డ్ బ్రేకింగ్. సో అంటే ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది యూట్యూబ్లో ఉపన్యాసాలు యూపీఎస్సీ ర్యాంక్ కొట్టంగానే, ఒకసారి 2 సార్లు ర్యాంకులు కొట్టంగానే తెగ మాట్లాడేసేసి అందరిని విమర్శించేసి, వీలేదో పతివత సినిమాలో కొంతమంది యూపీఎస్సీ ర్యాంకర్స్ మాట్లాడుతూ ఉంటారు. సో వీ షుడ్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. ఎంత గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్ అంటే, ఒక మనిషిని ఎంత సాధించినా కానీ గర్వం అనేది ఉండదు. అసలు ఎంత హంబుల్గా ఉంటాడండి. అసలు నేనైతే నిజంగా చెప్తాన్నా, నేను అతను కలిసినప్పుడు అతని అంటే వే ఆఫ్ బిహేవియర్ కానీ, లేకపోతే అతను రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, అసలు అది అంటే ఇక నేను అంటే ఇది ఎవ్వరు కూడా, నేను చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ కలిశానండి, బట్ డెఫినెట్లీ అనుదీప్ దురిశెట్టి గారు ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. రిటైర్డ్ డీజీపీతో కూడా కలిశాను నేను. చాలా హంబుల్గా ఉన్నాడు పర్సన్. అసలు నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే, అరే ఎంత నేర్చుకోవాలి మనం ఈయన చూసి. ఈయన ఒక బుక్ రాశారండి, అనుదీప్ దురిశెట్టి గారు బుక్ రాశారు. కానీ అది ఎంతమంది ఫాలో అవుతున్నారు చెప్పండి? ఫండమెంటల్ ఆఫ్ ఎస్సే అండ్ ఆన్సర్ రైటింగ్. ఇప్పటికీ కూడా అమెజాన్లో అవైలబిలిటీలో ఉంది. అరౌండ్ 414 రూపాయలు, 400 రూపాయలు, 400 రూపీస్ ఏమి ఉంటుంది. సో టాపర్. ఇప్పటి వరకు అతని రికార్డుని టచ్ చేసేవాళ్ళు లేరు, దరిదాపులో వెళ్ళేవాడు లేరు ఇప్పటివరకు. 1126 మార్కులు హైయెస్ట్. తర్వాత మన లాస్ట్ ఇయర్ శక్తి దూబే చూసుకుంటే 1043 వచ్చాయి. ఆదిత్య శ్రీవాస్తవ చూసుకుంటే ఆల్ ఇండియా ర్యాంక్ నెంబర్ 1 వచ్చింది 2023లో. సో ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అయ్యారు తను. సో 1102 మార్క్స్ వచ్చాయి. అండ్ నేను తర్వాత వచ్చేసి 2022 శృతి శర్మ గారు 1105 మార్క్స్ వచ్చాయి. అంతకుముందు 2021 అంకిత్ అగర్వాల్ 1094 మార్క్స్ వచ్చాయి. 2020లో గమిని సింగ్లా గారు అరౌండ్ 1082 మార్క్స్ వచ్చాయి. దరిదాపులో కూడా ఎవరు లేరండి. సో ఈ బుక్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు? అండ్ ఫస్ట్ ఇనిషియల్గా 2018లో జాయింట్ కలెక్టర్గా భద్రాద్రి కొత్తగూడెం దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడే జాయింట్ కలెక్టర్గా ప్రమోట్ అయ్యారు. అండ్ నేను జూలై 2023లో మన హైదరాబాద్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. సక్సెస్ఫుల్గా తన కెరీర్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో భద్రాద్రి
కొత్తగూడెంలో జూనియర్ కలెక్టర్గా పనిచేసేటప్పుడు సో అతనికి అంటే ఎక్స్పీరియన్స్ కానివ్వండి, తన వైఫ్ వచ్చేసి ఒక నార్మల్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవ్వడం జరిగింది. సో అంటే అతని ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అతని లైఫ్లో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఒక యునీక్ పర్సన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇదంతా అసలు కథ. అంటే సో ఈ రోజు రేపు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత కొంతమంది మాత్రం చాలా యాటిట్యూడ్తో బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది, నాకు తెలిసిన ఇంకొంతమంది చాలా ర్యాంకర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా హంబుల్గా ఉంటారు. బట్ మనము మన తెలుగు దేశం, మన తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి హిస్టరీ క్రియేట్ చేసి ఇప్పటి వరకు ఆ రికార్డుని కూడా బ్రేక్ చేసి దగ్గర ఎవరు వెళ్ళలేని అంటే అంతవరకు సక్సెస్ అయ్యారు. సో మనం చాలా నేర్చుకోవచ్చు. అనుదీప్ దుర్శెట్టి గారి దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. అండ్ అతన్ని కలిసిన తర్వాత, సార్ని కలిసిన తర్వాత నా లైఫ్లో చాలా లైఫ్ బిఫోర్ ఐ మేట్ హిమ్, లైఫ్ ఆఫ్టర్ ఐ మేట్ హిమ్ అనేది ఖచ్చితంగా నేను మాట్లాడుకోవచ్చు. అంత చేంజ్ అయితే, అంత మార్పు అయితే నా లైఫ్లో నేను చూస్తూ ఉన్నాను. అతను మాట్లాడిన తర్వాత అతను అంటే ఎలా ఉండాలి, అసలు ఎంత మనుషులకు గౌరవం ఇస్తారు ఏంటి అని తెలిసిన తర్వాత. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడాను సో యూపీఎస్సి ఏదైతే ఉందో ప్రతి ర్యాంకరు జెన్యున్గా ఉంటాడు. ప్రతి ర్యాంకరు యూపీఎస్సీ ర్యాంకరు చెప్పేది గుడ్డిగా నమ్మాల్సి, లేకపోతే యూట్యూబ్లో పనిచేసేసి సో యూపీఎస్సీ ర్యాంక్ కొట్టంగానే సో పెద్ద మహాదేవుళ్లాగా ఫీల్ అయిపోయే కొంతమంది ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి యూపీఎస్సీ ర్యాంకర్ని గుడ్డిగా నమ్మొద్దు. ఈ మధ్య కాలంలో ఏమవుతా ఉందంటే ప్రతి యూపీఎస్సీ ర్యాంకరు సక్సెస్ అయిన తర్వాత సెల్ఫ్ ప్రిపరేషన్ అంటాడు, ఆన్సర్ రైటింగ్ ఒక దగ్గర తీసుకుంటారు, ఇంకొక దగ్గర జిఎస్ తీసుకుంటారు, ఇంకొక దగ్గర మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, మళ్ళీ అగైన్ దే విల్ సే దట్ మేము అసలు ఎవరు సపోర్ట్ లేకుండా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యమంటారు. సో ఇలాంటి మాటలు నమ్మి మీరు యూపీఎస్సీ ర్యాంక్ కొట్టారు అనే ఒక ఆస్పెక్ట్ తోటి మీరు మొత్తం కంప్లీట్ సాఫ్ట్గా చూసి మోసపోవద్దు. కంప్లీట్లీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒకసారి అర్థం చేసుకోండి. ఒకవేళ అది నిజమని నమ్మి చాలామంది యూపీఎస్సీ సెల్ఫ్గా ప్రిపేర్ అయితే సక్సెస్ అవ్వచ్చు అని అనుకుని సంవత్సరాలు వేస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఈ మధ్య కాలంలో కొత్తగా అశోక్ నగర్లో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. సో అదేంటి అంటే మెంటార్షిప్ క్యాంపస్లు. దీనివల్ల ఉపయోగాలు ఏంటి? యూపీఎస్సీ కోచింగ్ తీసుకోకుండా ఈ మెంటార్షిప్ బిల్డింగ్లో జాయిన్ అయిపోతే ఇన్స్టిట్యూట్ తరఫున మనం సక్సెస్ఫుల్గా యూపీఎస్సీ క్రాక్ చేయొచ్చా? ఇలాంటి విషయాలు మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. సో రీసెంట్ డేస్లో మన అనుదీప్ దుర్శెట్టి గారు ఏకేఎస్ఐఎస్కి కూడా వచ్చి దానికి సంబంధించిన అక్కడ స్టూడెంట్స్కి కూడా మాట్లాడడం జరిగింది, ఇంటరాక్షన్ కూడా జరిగింది వెరీ రీసెంట్గానే, ఒక 2 months బ్యాక్ ఐ గెస్. సో ఎనీవే ఇది ఒకసారి ఆలోచన చేయండి. సో చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ కంటే కూడా ఇప్పటివరకు రికార్డ్ క్రియేట్ చేసిన మన అనుదీప్ దుర్శెట్టి బుక్ కూడా ఒకసారి అందరూ మీరు రెఫర్ చేయండి. సో చాలా హెల్ప్ అవుతుంది మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో నేను అనుకుంటా ఉన్నాను. ఎనీవే థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.